బాగా డిజైన్లకి ఇప్పుడు అవన్నీ చూసి జున్ను సరి తీసుకుంటాను. ఏమున్నదక్కో ఏమున్నదక్క నాకు సంబంధం లేదు. ఎందుకులా నాకు పెడతలేదు ఆరా చాలు ఇంకా కర్రీ బిషి పెట్టి పెట్టుకో. ఏం చేస్తున్నావు మేడం? బ్రష్ పోయి అంటు పెట్టినావా నువ్వే? ఇప్పుడు చూడు నా బ్రష్ కడిగెట్టే ఇలా పోతుంది మమ్మీ ఇక హాస్టల్కు. బాయ్. మళ్ళీ ఎప్పుడు? 27. ఎందుకు ఎగ్జామ్కా? ఎగ్జామ్ అక్కనే రాసి అక్కనే పడగొట్టేస్తాడు డాడీ. తీసుకురాడు. ఇగో నా బ్రష్ కడిగెట్టి రెండు ఉన్నాయి కదా, అందుకే పని చేస్తాం. కానీ టైం అవుతుంది ఇంకొక బట్టలు విండాలి. ఇక చూడు బట్టలు బోల్ చూడు పెట్టదుతానే. ఏంద్రా నేనేం చేయాలరా నాన్న? చేపలు పడ్డాయి. ఇప్పుడు నువ్వు పోయే మూమెంట్ అవి వాడతలేవు. ఏంటిది? ఏమైంది? ఏడికొచ్చింది నీ స్పీచ్? మొత్తం వచ్చింది. ఇప్పుడు చెప్తావా? తప్పులు పోకుండా చెప్తా. తానం అయితే తానం చేసినాక స్నానం చేసినాక అయిపోతా. కానీ ఇప్పుడు మీరు అది అప్లోడ్ చేసిల్లు అనుకో, ఫ్రెండ్స్ అందరూ చూస్తారు, సార్లు కూడా జడవంతం అయిపోయినాకనే. అయిపోయినాక అయితే నాకు ఓకే. అది ఎందుకు కట్టేసినా నేను ఇప్పుడు పని లేక కోల్గేట్ ఇడ పెట్టి అటు ఇసు కడుగు కడుగు. కోల్గేట్ ఇవ్వవా పాపా? లేవా? ఎందుకు? పప్పు జోరున్నది నెమలికల్ లెక్క మీద. Good morning to all and all respected my minds. First of all, I would like to wish a happy Republic Day to all. This is E. Kiranmay from 7th Srinivasa Ramanujan. Today I am in the form of an army. Today I would like to say about Army and the Republic Day. About the Army, the Indian Army protects our country from enemies. The day salutes and bravery of Indian soldiers. Army is the most important part of our country. The responsibility, security of any country is rests on the soldiers. Today we are living comfortably in our houses without any fear because of soldiers. Army. Today happy life for us is the gift of army. The soldiers fight during wars to protect our nation. They work day and night to protect our borders. We should always respect and thankful to Indian Army. The army is the most అదే అర్థమైంది. అందుకోసం నేను కూడా ఏం అనలేకపోతాను. బాయ్ 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 బాయ్. ఇక అక్క కూడా హాస్టల్ పోతుంది. ఓ అక్క మేనక్క ఇక రా అక్క. గదిగా పని చేస్తారు. చెల్లమ్మ డ్రాయింగ్స్ అన్నీ వేసాయి. బాయ్. పడుకోలేదు నేను పోతానే ఎప్పుడని చెప్తాడే. ఇలా పోగానే 26 జనవరి మరి రా. ఇప్పుడు రాను. బాయ్ బాయ్. ఏమో చూసి బాగా డిజైన్లకి ఇప్పుడు అవన్నీ కరిగించుడు. చెప్పు. అప్పటి చెప్పు. అదే చెప్తావా? డ్రెస్ వేసుకోవాలి. నీకు డ్రెస్ వంకరు అనుకో. నేను ఇవాళ ఇగో అమ్మాయి నేను వచ్చినాక చెప్తావు. బస్ వస్తుంది. ఏడత్తాను బస్సు ఒక్కడెక్కనైనా అడితే చూసినావా? చెప్పు 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 చెప్పే. ఏడత్తా అయినా కంప్లీట్ గిట్ అంబర్ పడేది కొడతాను. అరే నేను ఎర్రక అయినా కడిగి చెప్పు ఫస్ట్ నుంచి.
అదేంటిది ద ఇండియన్ మార్నింగ్ ఆన్ అండ్ ఆల్ రెస్పెక్టెడ్ మ్యామ్ అండ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు విష్ హ్యాపీ రిపబ్లిక్ డే టు దిస్ ఈజ్ ఈ కిరణ్ మ్యాక్ ఫ్రమ్ 7th శ్రీనివాస రామానుజన్ టుడే ఐ వుడ్ లైక్ టు సే అబౌట్ ద ఆర్మీ పొద్దుకేమో ప్రశాంతంగా చెప్తావు ఇప్పుడేమో ఎందుకు వస్తలేదు బస్ వస్తుంది కానీ మీది కాదు బ్రిలియంట్ది బాగు మరి ఒర్రదే ఓడతావు మీ బస్సు కాదే అంటే అలా కూసో ప్రశాంతంగా కూసో ప్రశాంతంగా కూర్చుంటుంది చెప్పు నేను బస్సు తెప్తా చెప్పు అదే రకండి 2 లక్షలు పట్టుకో ఏడు అట్నే ఏమో కానీ చెప్పు Good morning, on and all respected ma'am and sir. First of all, I would like to wish a happy Republic Day to all. This is E. Kiran Ma'am from 7th Srinivasa Ram. Good morning to on and all respected ma'am and sir. First of all, I would like to wish a happy Republic Day to all. This is E. Kiran Ma'am from 7th Srinivasa Ramanujan. Today I am in the form of an army. Today I would like to say about the army and the Republic Day. About the army, the Indian army protects our country from enemies. The day salutes and bravery of Indian soldiers. Army is the most important part of our country. The responsibility security of any country is rest on the soldiers. Today we are living comfortably in our houses without any fear because of soldiers. Today happy life for us is the gift of army. We should always respect and thankful to Indian army. They fight during wars to protect our nation. They work day and night to protect our borders. Army is the true hero for a country. And coming to Republic Day, today we all are gathered here to celebrate 77th Republic Day. This day reminds us about the great leaders like Mahatma Gandhi, Jawaharlal Nehru, Dr. B.R. Ambedkar and many more. On this day in 1950, our constitution came into force. Our constitution was written by Dr. B.R. Ambedkar. They give their life to make India free. The President of India hosts the national flag in New Delhi. Once again, happy Republic Day to all. అక్కడ ఆరనిచ్చిన కొద్దల్లా స్టక్ అవుతుంది ఎందుకే గంట పీరికి మేము ఈడే ఉన్నాగా బస్సు పోతుంది ఎడిపోతుంది ఈయనే అవుతాడు ఏమో బస్సు పోతుంది అట కానీ గొంతు ఎట్లా వచ్చిందో గట్లనే మంచిగా ఇంకా ప్రశాంతంగా చెప్పాలి ఇంకా కొంచెం మంచి యాటిట్యూడ్ పెట్టుకుంటే చెప్పాలి బస్ సారని కొడితే యాటిట్యూడ్ ఏం రాదమ్మా మన బాడీలో ఏంటట బస్సు ఆరని కొడితే యాటిట్యూడ్ గీటిట్యూడ్ ఏం రాదట చెప్పు అలాగే ఒక టీ తీసేస్తాను ఇది నాకు అర్థమవుతుంది పీ తీసేయి టీటీపీఏ టీటీపీ అంటే టీటీపీకి 2 మీనింగ్లు ఉన్నాయి ఒకటి చెప్తా కానీ ఇంకొకటి చెప్తా ఒకటి ఏంటంటే తినుడు తిరుగుడు పండుడు ఇంకోటి చెప్పాలి బంద్ చేస్తే చెప్తా నాకు కూడా తెలియదు తెలియదు బంద్ చేసి చెప్తా ఇంకోటి అందుకే ఒక టీ లేకపోతే ఏం కాదన్నా నాకు అర్థమైంది ఆడలం కాదు పనులు కాడ ఇంకోటి పెట్టాలి నాకు సంబంధం లేదు వచ్చినాక ఎత్తా పని సాగదు నేను బాయ్ చెల్లె కోసం అక్క తాపత్రయం చూడుండ్రి హాస్టల్కి రెడీ అవ్వుకుంటా కూడా దానికి ఏంటి బార్డర్ డిజైన్స్ వేసి ఇస్తాను ఉన్నప్పుడు ఎందుకు కొట్లాడతారు అంతే ఉంటుంది ఏదైనా కానీ లేనప్పుడే విలువ వెళ్తుంది కదా దగ్గర లేనప్పుడే అంతే అట ఇప్పుడు పోతాందని అయినా యారా ఇక్కడ ఎత్తాను ఇంకా 2 ఎత్తగంతే నీకెందుకు అమ్మా నువ్వేనా చిన్న పాపవా ఎవరు చిన్న ఉన్నారు ఇక్కడ అన్నయ్య నా తమ్ముడా అన్నయ్య అన్నయ్యనా
గన్ను అదేనా అంత పెద్ద గన్ను సైజు ఇంటిగా ఉన్న గన్ను నేను సైజ్ తీసుకో దీని కూడా లూజ్ ఉంటుందా ఇలా కలర్లు ఆర్మీ రెండు తీర్లు ఉన్నాయి ఈ సైజ్ ఎంత ఇప్పుడు 40 రా మరి ఏడ దొరుకుతాయి అంటే ఎట్లా బట్టల షాప్లోకి వచ్చి బట్టలు అడగాలి ఎక్కడికి అక్కడ అడిగితే మరి ఇదే తీసుకుందామా ఎట్లా మరి చెప్పడానికి కొత్త లేస్ ఉన్నాయి పెద్ద ఒకవేళ ఇలా పోయి వేద్దాం ఓకే చిన్నగా ఉంటే వచ్చి వేరే సైజ్ తీసుకుందాం ఓకే ఇంకోటి చూడు పెద్దమ్మ నాకు కొత్త షూ లేస్ ఉన్నాయి నాకు ఉన్నాయా? ఉన్నాయి అసలు హాస్టల్ నుంచి వాళ్ళు తెస్తారు అరే రావరా నేను చూసి జున్ను సైజ్ తీసుకుంటాను నాకు ఇవ్వలేదు ఏది ఈ ఎంత విజులు ఉంది? ఉట్టే కానీ బాగా బక్కగా ఉంది కానీ ఇది మంచిది కానీ పాయింట్ చిన్నగా ఉంటుందా పట్టుకో పొట్టి అరే రావే ఇటు ఏమున్నదక్కో ఏమున్నదక్క నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా బాయ్ శ్యామ్కి ఆనంద బాష్పాలు అత్తనే ఇక అత్తయ్య పాప చూపిస్తే అందమైన రైటింగ్ని అందమైన రైడింగ్ చేస్తున్నావు చూసి దాచి పెట్టుకుంటాను సాంగడు బతికిపోయింది ఎందుకు బతికిపోయినా నాకు తెలిసింది ఇప్పుడు ఇది చూడు నేను ఇట్లా ఉంటుండేనే ఉండపోదు ఏ కానీ బెడ్లు మంచిగా ఉన్నాయి మంచిగానే రూములు ఎంత విశాలంగా ఉన్నాయి మంచిగా ఎక్కుంటాను మీరు మంది ఎక్కువ కదా అటు బకెట్లకు తాళం పెట్టచ్చిండి వెంటనే పెట్టరమ్మంటు పెట్టామంటారా పడవా నువ్వు ఫస్ట్ అడమంటావా అక్కడ వంట కొరికిందనే వంట డ్రెస్ చేంజ్ అయింది డ్రెస్ ఫేస్ కూడా చేంజ్ అయింది అనుకో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ దిగినాక మనతో వస్తానంట అక్కడనే కథలు పడ్డాడు బాయ్ బాయ్ జైలు జైలు కాదు పో మంచిగా అవుకో బాయ్ బాయ్ ఏయ్ బాయ్ ఇగో ఈ బిడ్డ ఏడుతాంది డ్రెస్ ఆట మిలిటరీ అడుగు ఏం చేస్తుందో అప్పుడే కొన్నా కదా మరి ఎందుకు కాల్చినావు ఇప్పుడు మరి నువ్వు ఎందుకు పీకు అంటాను అయ్యో దుఃఖం వస్తుంది కళ్ళపన్న ముత్యాలు గారిపోతున్నాయి ముక్కు ముత్యాలు రాలిపోతున్నాయి నన్ను తెచ్చిన బిడ్డ ఏడు పెట్టింది అట్టుగా నువ్వు కూడా పెట్టింది అందుకే అది ఎట్లుంది అది చూపించు లేకపోతే లడ్డు పాప లైట్ పడుతుంది ఇదే చూడు అట్టిగా వస్తుంది దుఃఖం చెవులకి లేవు నీ గన్ను చూసిన పెద్ద పెద్దగా ఉన్నారు ఏం కాలుతాయి పెడుతుంది వాళ్ళు ఏం లేవు ఏ జున్ను ఓ జున్ను గుడ్ మార్నింగ్ టైం ఎంత అవుతుంది తెలుసా పావుగా 5 అవుతాను నిజంగా మీరు కారింటికి వస్తుంది అన్నావు బస్సు ఎవరాక తెలివి వేయవా లే ఎగ్గి గౌరవం చేస్తేనే మళ్ళీ వంటది పండు ఉండదు నేను లేపడ ఓరాక్చువల్లీ ఏతే గుద్దుతే నేను లేవడానికి అంత నన్ను కూడా వండుకోబెడుతుంది ఇక
నేను ఎగురటానికి కూడా అందరు లేస్తారా చూడు ఎంత సీక్రెట్ ఉన్నా కూర్చోగా కొంచెం రెచ్చా ఏ కదా ఎందుకే కట్టెల దగ్గర కాదు చెప్పండ్రా చెరువు కడిపోతాడు మా మేడం జుట్టేసిన మంచిగా సెట్ అయింది అంత రాదు అనుకున్నా కానీ ఏ పాపా చూడు అయ్యో నీ సిగ్గు చల్లకుండా మంచిగా చూడే చూడు అరే ఇటు చూడే ఫ్రెండ్స్ చూడులే ఫ్రెండ్స్ మా బస్ వస్తుంది అన్న ఎగిరితం మీద నేను ఉంటే మా మమ్మీ చూడులే ఏం చేస్తాను కాదు నువ్వు ఎప్పుడు నిన్నే రెడీ చేస్తాను భర్త మాత గిటప్ కానీ అది బస్ వస్తుంది అన్న టెన్షన్ మళ్ళీ నువ్వు స్పీచ్ ఉన్నది నాకు ఈ శారీ కట్టుకోవాలని అందుకోసం ఇవాళ కట్టుకున్నా కట్టుకోకంటలేనే నేను నీకు ఎగురుతా లేదంటావా ఆ. నువ్వు అన్ని చదువుకున్నావు ఏంటి అన్ని రెడీ బెల్ట్ కట్టాలి నాకు ఎగిరితం మీద స్పీచ్ రాకుంటే మళ్ళీ గట్లేందుకు రా అంటాను సరే ఒక్క నిమిషం వస్తాను తొందర కింటల్ మేకప్ వేసుకున్నా మంచిగా 2 నిమిషాలు వేసుకొని రా మేకప్ లేదు అయ్యే పై పౌడర్ వేసుకున్నాను అంతే లిప్స్టిక్ పెట్టుకోకు అబ్బా రోజు పెట్టుకున్నట్టు ఓవర్ యాక్షన్ బస్ కోసం వెయిటింగ్ నువ్వెప్పుడు రెడీ అవుతావురా ఇడిగింతే గదిని విన్నే పోతాడు ఆడు పంచ కట్టుకున్నాడు ఇలా డాన్స్ ఎత్తాడు తమ్ముడు నువ్వు స్పీచ్ చెప్తావు ఒకసారి ఏం వీడియో దిగి నేను చూస్తుంది నేను నీ దగ్గరనే ఉంటే ఆన్ వీడియో ఎట్లా తీస్తానే ఎప్పుడు రా మీది లాస్ట్ కా ఫస్ట్ డాన్స్ లాస్ట్ కా ఫస్ట్ తెలియదు మా పెద్దమ్మ వీడియో తీస్తుందట సరే ఆగుల్లని చెప్పు సరేనా ఏది అది మనం కొంటాం జెండానే అయినవా ఈ పౌడర్ ఏందే అయ్యో నీ సైకిల్ ఒక్క Teachers and all my dear friends, this is Kiran from 7th class. Soldiers fought during wars to protect the nation. They work day and night to protect our borders. We should always respect and thankful to Indian Army. A soldier is a true hero for a country. And coming to Republic Day, today we all are gathered here to celebrate 77th Republic Day. On this day in 1950, our constitution was written by Dr. B.R. Ambedkar. The freedom fighters gave their life to make India free. The President of India holds the national flag in New Delhi on Red Fort. Once again, Happy Republic Day to all. Jai Hind. Thank you for giving this wonderful opportunity.